ఇది మన పంచాయతీ కాదు, ఇది మన బజార్ పంచాయతీ కాదు, ఇది బతుకుదూరు పంచాయతీ. అదేదో బ్యాంకులో 10 రూపాయల నోటు ఆడబడేసి 10 రూపాయలు కూడా ఉరగగానే సుడికేసి వేసుకుపోయిన పద్ధతుల్లో ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ లాగా, బీఆర్ఎస్ పంచాయతీ లాగా సృష్టించి మీరు అనుకోండి మేము వేసుకొని పోతామన్న పద్ధతుల్లో ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం చేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ వాదుల మధ్యన పంచాయతీ కాదు, తెలంగాణ పార్టీల మధ్యన పంచాయతీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య ఏ ఒక్కటి కూడా సరైన పదంలో, సరైన మార్గంలో కనిపించడం లేదు. వాస్తవానికి ఏదైతే గోదావరి కావేరీ లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరీకి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి, చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు, దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరీ కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దాని తర్వాత గోదావరి కావేరీ లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆ మాయలో మనం పడొద్దు, తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు.